Dear students, this is a third application of dimensional analysis to deduce relation among physical quantity. అంటే it is indirectly the relation between the physical quantity అని దీని మీనింగ్. యాక్చువల్లీ మనకు తెలుసు ఫోర్స్ F ఈక్వల్ టు MA అని. సో ద మీనింగ్ ఆఫ్ ఫోర్స్ F ఈక్వల్ టు MA ఈజ్ దట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫోర్స్ మాస్ యాజ్ వెల్ యాజ్ యాక్సలరేషన్ అని దాని యొక్క మీనింగ్. అలానే మనకు ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, వి నో దట్ ఫార్ములా. అక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే దట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ ద ఫోర్స్, ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ ఏరియా అని అర్థం. సో ఫైనల్గా ఈ అప్లికేషన్ని యూస్ చేసి ఆ రిలేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో I will explain you by taking an example. Okay. So ఇక్కడ చూడండి, derive an expression for the time period. Okay. The time period may depend upon the mass of the bob and length of the pendulum and acceleration due to gravity. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు ఆ టైం పీరియడ్ ఆఫ్ అంటే టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం టీ అనేది దేనిపైన డిపెండ్ అయింది? మాస్, లెంత్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎలాగో క్లియర్గా వాడే ఇచ్చిండు ఏమని? టైం పీరియడ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద మాస్, లెంత్ యాజ్ వెల్ యాజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎలాగో టీ డిపెండ్ అయింది కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ మాస్ కాబట్టి M పవర్లో X రాసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్టర్వర్డ్స్. అండ్ ఇట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ లెంత్ L పవర్ Y. ఇట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G పవర్ Z. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు టేక్ దేర్ డైమెన్షన్స్. ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ టైం ఏంది? ఓన్లీ T, బట్ ఐఎమ్ టేకింగ్ M power 0, L power 0 as well as T power 1 is equal to మనకు తెలుసు the dimensions of mass వచ్చేసి only M. So M power X and the dimensions of length వచ్చేసి Y and the dimension of acceleration due to gravity L T power minus 2 power Z. ఓకే, సో ఇక్కడ M పవర్ 0, L పవర్ 0, T పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ M పవర్ X, L పవర్లో ఇక్కడ Y ఉంది, ఇక్కడ Z ఉంది. సో Y ప్లస్ Z. T పవర్లో మైనస్ T పవర్ మైనస్ 2 హోల్ పవర్ Z. సో మైనస్ 2Z. మనకు తెలుసు బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని ఈక్వల్ చేయాలి. లైక్ A పవర్ M ఈజ్ ఈక్వల్ టు A పవర్ N, దెన్ M ఈజ్ ఈక్వల్ టు N. ఆ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ M పవర్లో X ఉంది కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ M పవర్లో 0, యూ మేక్ దెమ్ ఈక్వల్. సో ఇక్కడ Y ప్లస్ Z ఉంది, ఇక్కడ 0. అలానే ఇక్కడ మైనస్ 2Z, లెఫ్ట్ సైడ్ T పవర్లో 1 ఉంది. సో క్లియర్ ఇక్కడ X ఈక్వల్ టు 0 డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ Z ఈక్వల్ టు మైనస్ 1/2. ఆ Z వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ Y ఈజ్ అరౌండ్ 1/2. ఈ వాల్యూస్ తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఒకసారి. T ఈజ్ ఈక్వల్ టు M పవర్ X అంటే M పవర్ 0, L పవర్ Y అంటే L పవర్ 1/2, Z పవర్ ఇక్కడ ఏంది G పవర్, G పవర్ Z ప్లేస్లో మనం మైనస్ 1/2. సో ఫైనల్గా మనము M పవర్ 0 అంటే ఎలాగో దాని వాల్యూ 1 తీసుకోవాల్సిన అవసరం లేదు. T పవర్ 1/2, 1/2 is nothing but root L, minus 1/2 is nothing but 1 by root something. So ఇక్కడ T equal to on the root L by G.
So this is the relation between the time period, length as well as acceleration due to gravity. Okay, I will explain you by taking another example. సో ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్లో when mass is converted into energy అంట, the energy produced depend upon, ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంట, మాస్ యాజ్ వెల్ యాజ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ పైన డిపెండ్ అవుతే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎనర్జీ, మాస్ యాజ్ వెల్ యాజ్ స్పీడ్ ఆఫ్ లైట్ అని అడిగిండు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎనర్జీ డిపెండ్ అవుతుంది దేనిపైన, మాస్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్. సో దట్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు మాస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి m పవర్ x యాజ్ వెల్ యాజ్ స్పీడ్ ఆఫ్ లైట్ c పవర్ y అని తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఓకేనా, ml² t పవర్ -2, ఏ ఎనర్జీ అయినా అదే ఫార్ములా. సో ml² t పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m పవర్ x, l అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ యొక్క డైమెన్షన్ వచ్చేసి lt పవర్ -1 పవర్ y. సో ml² t పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m పవర్ x, l పవర్ y, t పవర్ -y. ఓకే, సేమ్ ఫార్ములా, బేసెస్ ఈక్వల్గా ఉంటే మనం పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ m పవర్లో x ఉంది, ఇక్కడ నథింగ్ దేర్ మీన్స్ 1. సో x ఈక్వల్ టు 1. ఇక్కడ l పవర్లో y ఉంది, ఇక్కడ l పవర్లో 2 ఉంది. ఓకే, వి గాట్ ద వాల్యూ ఆఫ్ x యాజ్ వెల్ యాజ్ వాల్యూ ఆఫ్ y. దీని నుంచి కూడా చూడండి ఇక్కడ t పవర్లో -y ఉంది, ఇక్కడ t పవర్లో -2 ఉంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్ అంటే సేమ్ వాల్యూ విల్ గెట్. ఓకే, నో నీడ్ టు డూ దట్, టైం వేస్ట్. సో ఫైనలీ వి గాట్ ద వాల్యూస్ ఆఫ్ x యాజ్ వెల్ యాజ్ y. ఆ 2 వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి E ఈక్వల్ టు m పవర్ x ప్లేస్లో 1 అవసరం లేదు, c పవర్ y కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? E equal to mc². This is a relation between the energy, mass as well as speed of light. Okay. Dear students, for more concepts, please follow NK Physics Academy.